క్లయింట్ని యాడ్ చేసిన తర్వాత మనం ప్యాకేజ్ యాడ్ చేసుకోమని ఇలా మెన్యూ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఆటో మోడ్. ఇంకొక మోడ్ కూడా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ మోడ్. దాని గురించి మనం తర్వాత చూద్దాం. ఆటో మోడ్లో మీరు ఇందాక సేవ్ చేసిన ప్యాకేజెస్ అన్నీ కూడా డ్రాప్ డౌన్ లిస్ట్లో వస్తాయి. సింప్లీ సెలెక్ట్ వన్ ప్యాకేజ్. అమౌంట్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ప్యాకేజ్ అమౌంట్ని మీరు ఓవర్ రైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంతో నచ్చిన కస్టమర్కి ఉన్న డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ డూ దట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ 800 రూపీస్కి మీరు ప్యాకేజ్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ డూ దాట్. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజ్ ఐటమ్స్ అండ్ ట్రైనర్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. నా క్లయింట్ ఎంత అమౌంట్ పే చేస్తారు అనేది ఇక్కడ ఇవ్వాలి. మీరు ఇచ్చిన డిస్కౌంట్లో డిస్కౌంట్ ఇచ్చి ఆయన ఇంకొక 500 పే చేస్తే జస్ట్ 500 or 600 వాట్ ఎవర్ ఇస్ అమౌంట్, అది మీరు ఇక్కడ యాడ్ చేయాలి. పేమెంట్ మోడ్స్ ఇస్ సింపుల్. అండ్ ఎనీ రెఫరెన్స్ నెంబర్స్, మీ బిల్ బుక్లో ఉన్న నెంబర్ కానీ, పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే నుంచి చేసిన రెఫరెన్స్ నెంబర్స్ కానీ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ జస్ట్ ఫర్ రెఫరెన్సెస్, నథింగ్ హ్యాపన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డేట్స్. ప్యాకేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అమౌంట్ ఎప్పుడు పే చేశారు, అండ్ డ్యూ ఏమన్నా పెడితే మీకు డాష్బోర్డ్లో రిమైండ్ చేయడానికి ఆ డేట్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ నాట్, సిస్టమ్ ఆటోమేటిక్గా మీకు 7 days తర్వాత నోటిఫై చేస్తుంది. అండ్ పీటీ లాగ్స్ గురించి కూడా మనం తర్వాత మాట్లాడదాం. అండ్ వెన్ యూ క్లిక్ సెండ్ ఎస్ఎంఎస్, పేమెంట్ గురించి క్లయింట్కి ఎస్ఎంఎస్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ టు ఫినిష్ ద పేమెంట్ యూ జస్ట్ నీడ్ టు క్లిక్ ఆన్ యాడ్ న్యూ పేమెంట్.